హాయ్ నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? అరే బాబు, మీరు మొత్తం ఇందులో జ్యోతిర్లింగాలు తీసుకొచ్చారే. ఒక సింబాలిక్ మొత్తం అన్ని కలిపి ఒక సింబాలిజం తీసుకున్నారు. మీరు అన్నారు కదా మౌనం ఒక భాష అంటే. Yes, అవును. భాషకి ఫోనెటిక్స్ ఉండాలి, అవును. గ్రామర్ ఉండాలి. గ్రామర్ ఏమో ఆగమ శాస్త్రం అయితే ఫోనెటిక్స్ శిల్ప శాస్త్రము. సో ఆ శాస్త్రానికి తగిన రూల్స్ ని యూజ్ చేసి దానికి ఒక పద్ధతి ఉండాలి కదా మాట్లాడాలంటే. ఏ పదం పక్కన ఏ పదం పెట్టాలి, ఎలా పలకాలి అని ఆ రూల్ ప్రకారము రూల్స్ ఆఫ్ కాంపోజిషన్, రూల్స్ ఆఫ్ ఆగమ శాస్త్రం, శిల్ప శాస్త్రం అవి తెలుసుంటే సరిపోదు. కాకతీయుల గురించి కూడా తెలియాలి కదా, వాళ్ళ వైభవం తెలియాలి అని అంటే మనం ఆ నిశ్శబ్దంలోంచి మనం స్టోరీ వినిపించాలంటే మనం యోగిలాగా శేష బ్రహ్మం సార్ ఉంటారు కదా, యోగిలాగా శివుడు ఎలాగా పులి చర్మం అలా ఉంటేనే వినిపిస్తుంది. అలా వినడానికి సైలెన్స్ మెయింటైన్ చేస్తూ కమ్యూనికేషన్ కంప్లీట్ అయితే అందుకే మొత్తం అన్ని కలిపి కొలాజ్ లాగా చేశారు. ఈస్ట్ సైడ్ ఉంటాయి సార్ ఆ గుడులన్నీ కూడాను. రామప్ప గుడిలో మెయిన్ గుడి కాకుండా ఎదుర్కొండి ఇంకో చిన్న గుడి ఉంది. అక్కడ లింగం మీద మీరు చూస్తే సూర్యుడు కిరణాలు డైరెక్ట్ గా పడతాయి. అది ఎలా అనిపిస్తుంది అంటే సూర్యుడు అభిషేకం చేసి అర్కాభిషేకం, సూర్యాభిషేకం, జలాభిషేకం కాదు, అది సూర్య కిరణాలు. అర్క అభిషేకం అని అప్పుడు అనిపించింది. ఆ థాట్ ని తీసుకొచ్చి ఇది సూర్య మండలం, మనకు గుడిలోని పైన ఒక మండలం ఉంటుంది కదా, కాస్మిక్ ఆ మండలాన్ని ఇది కలశాలు అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తే మనం ముందెలా కలశాలు, నవధాన్యాలు, మణులు ఇవన్నీ తీసుకున్నారు రేస్ మీరు మొత్తం లెక్క పెట్టలేదు. లెక్క పెట్టండి అది దానికి దీనికి కూడా ఏదో లాజిక్ ఉంటుంది. అంటే అనుకోకుండా జరిగినా కూడా ఇంత జరుగుతున్నప్పుడు ఒక సబ్ కాన్షియస్ మైండ్ కెన్ క్రియేట్ సమ్ ఆఫ్ ది థింగ్స్, ఏదో ఒకటి ఉంటుంది. ఇవి లెక్క పెట్టండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12